అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మనము భుజించే ఆత్మీయ ఆహారము దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, భక్తిలో బలవంతులు కావాలంటే ఏం చేయాలి? ప్రస్తుత దినాలలో దేనిని గూర్చి బోధిస్తున్నారంటే వారిని మెచ్చుకునేలా సేవకులు బోధిస్తూ ఉన్నారు. అంటే భక్తిలో బలవంతులు కావాలని, భక్తిగా ఉండాలని, పాస్టర్ గారిని వెంబడించాలని, పాస్టర్ గారికి చుట్టుముట్టు బాడీగార్డ్గా ఉండాలని అనుకుంటూ ఉన్నారు. అయితే మనం అనుసరించవలసినది నన్నో లేక ఇంకో పాస్టర్ని కాదు, దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేయిచు ఉన్నాను. నేను ఈరోజు ఉంటాను, రేపు చనిపోతాను. అదే ప్రకారము ఆ పాస్టరు ఈరోజు ఉంటాడు, ఈ పాస్టరు ఈరోజు ఉంటాడు, రేపు ఉండడు. కానీ దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలని, దేవుని మందిరానికి మీరు రావాలని, అనగా సంఘంలో సభ్యులుగా ఉంటూ ప్రతి ఆదివారము తప్పిపోకుండా మందిరానికి నీవు వచ్చినట్లయితే నీవు భక్తిలో బలవంతుడివిగా, బలవంతురాలుగా తయారవుతావు. కాబట్టి మనము మందిరంలో నాటబడిన వారమై పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలని, ఫలాలిచ్చే చెట్టుగా ఉండాలని దేవుడు ఈ రోజున కోరుతున్నాడు. ఎవరైతే వాక్యాన్ని విని వాక్యానుసారంగా ప్రవర్తిస్తారో వాళ్ళు దేవుని బలాన్ని పొందుకుంటూ ఉంటారు. అనగా భక్తి ఎక్కువ అవుతుంటుంది, బలము కూడా దాని వెంబడి వారికి వస్తూ ఉంటుంది. కనుక ఈ రోజున భక్తిలో బలవంతులు కావాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి మందిరాన్ని విడవకుండా రావాలని ప్రభు పేరట మనవి చేయించు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న మీరు దేవుని వాక్యానుసారంగా బలవంతులు కావాలని యేసుక్రీస్తు నామములో ఈ మాటలను చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.